ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్గా 2 months అవుతుంది. 2 months ఇంతకుముందు ప్రిన్సిపల్గా చేశాను, జేఎంసీ ప్రిన్సిపల్గా చేశాను. అక్కడ నుండి ఇక్కడ యాక్చువల్గా నేను ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్. ఇక్కడ నేను వచ్చిన కాడ నుంచి మాత్రము అందరినీ అటెండెన్స్ తప్పకుండా చూస్తున్నా, అందరు వచ్చేటట్టు చూస్తున్నా. అందరూ 20 మంది శానిటేషన్ ఉంటున్నారు, 20 మంది సెక్యూరిటీ గార్డ్స్, 15 మంది 20 members పేషెంట్ కేర్ వాళ్ళు. ఎవరి అంటే 3 shifts చేస్తూ ఉంటారు అనమాట. ఫస్ట్ 8 to 2, 2 to 8, 8 to మళ్ళీ 8, 3 shifts చేస్తూ ఉంటారు. ఒక్కొక్క షిఫ్ట్లో 10 మంది ఉంటా ఉంటారు. అన్ని వాళ్ళకు ఒక్కొక్కళ్ళని యాడ్ చేస్తూ ఉంటాం మనం. ఫిమేల్ వార్డు, మేల్ వార్డు, తర్వాత ఆర్థోపెడిక్, తర్వాత గైనకాలజీ, తర్వాత పీడియాట్రిక్, అన్ని వార్డులకు ఒక్కొక్కళ్ళని ఇస్తూ ఉంటాం మేము. వాళ్ళందరూ రాగానే ఫస్ట్ నేను హాస్పిటల్ వచ్చడంతోనే వాటర్ వస్తుందా, శానిటైజర్ బాగుందా, ఈ 2 questions అడుగుతా ఫస్ట్. మిగతా అన్ని తర్వాత అటెండెన్స్ చూస్తా. అన్ని విభాగాలకు వెళ్ళి నేను ఎంక్వైరీ చేసి డాక్టర్స్ వస్తున్నారా, నర్సెస్ వస్తున్నారా, శానిటైజర్ బాగుందా అని చూస్తున్నాను. హాస్పిటల్ సిబ్బంది కొరత ఉందా అంటే డాక్టర్ల కొరత చాలా మట్టుకు ఉన్నది. గైనకాలజీలో అన్ని పోస్టులు ఎక్కడ అన్ని శాంక్షన్ ఉన్నాయి మనకు. ఇది అప్గ్రేడ్ అయింది. యాక్చువల్గా 100 పడకల హాస్పిటల్ 2-3 years బ్యాకే మనకు అప్గ్రేడ్ అయింది. 100 నుండి 140 అయింది. ఇప్పుడు 140 నుండి 200 కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. ఎన్ఎంసీ ప్రకారం మనకు 300 స్టూడెంట్స్ ఉంటే 420 బెడ్స్ ఉండాలి మనకు. ఇప్పుడు మన ఇయర్ మనకు బెడ్స్ పెరుగుతూ ఉంటాయి, స్టూడెంట్స్ కూడా పెరుగుతూ ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి సార్ బెడ్స్ 250 ఉన్నాయి మన దగ్గర. ఇంకా పైన కూడా మనకు 100 బెడ్స్ నిర్మాణం జరుగుతున్నది. దానివల్ల మనకు 350 వరకు మనకు దాదాపు బెడ్స్ సరిపోతాయి. ఇప్పుడు పేద ప్రజల యొక్క మెటర్నిటీ సమస్యలు బాగున్నాయి. పేదవారు ప్రైవేట్ హాస్పిటల్కి పోయి వైద్యం డెలివరీలు చేయించుకోలేని పరిస్థితులు ఉంటుంది. మన దగ్గర అన్ని విధాల సౌకర్యాలతో బాగుందా సార్? దాదాపు ఇక్కడ అన్ని విధాల ప్రొఫెసర్స్ వచ్చారు, అసోసియేట్ ప్రొఫెసర్ ఉన్నారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉన్నారు, డిఆర్పి స్టూడెంట్స్ ఉన్నారు, ఎస్ఆర్ కూడా ఉన్నారు. సో అందరూ ఒక డిపార్ట్మెంట్ వైజ్గా ఆ డిపార్ట్మెంట్కి మాత్రం ఎట్లాంటి కొరత లేదు. 2 పోస్టులు ఖాళీ ఉన్నాయి. కానీ అన్ని డే అండ్ నైట్ నేను మినిమం 1 monthలో 20 to 30 డెలివరీస్ అవుతూ ఉంటాయి ఇక్కడ. దాదాపు నేను వచ్చిన కానీ మాత్రం డిపార్ట్మెంట్ చాలా బాగా నడుస్తుంది. పేషెంట్ కూడా బాగా ఎక్కువైపోయింది. నియర్లీ 1 monthకు 1000 per day 100,000 పేషెంట్స్ వస్తూ ఉంటారు. ఇప్పుడు మీకు ఏ డిపార్ట్మెంట్లలో డాక్టర్ల కొరత ఉన్నది చెప్పండి? దాదాపు క్లినికల్ డిపార్ట్మెంట్స్, ఆర్థోపెడిక్ డిపార్ట్మెంటు, పీడియాట్రిక్ డిపార్ట్మెంటు, తర్వాత గైనకాలజీ, మెడిసిన్ డిపార్ట్మెంటు, తర్వాత కొన్ని డిపార్ట్మెంట్లలో డెర్మటాలజీ, ఈఎన్టీ, ఆప్థాల్మీ, అన్ని డిపార్ట్మెంట్లో కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్స్, ఎస్ఆర్ కొరత ఉన్నది. గవర్నమెంట్ శాంక్షన్ చేసింది కానీ రిక్రూట్మెంట్ అవుతున్నది, చేస్తూ ఉన్నారు వాళ్ళు. 3 years ఉన్న బడ్డింగ్ హాస్పిటల్ కదా, పోతాడ పెరుగుతూ ఉంటుంది. ఇంకా స్పేస్ కూడా మనకు తక్కువ ఉంటుంది, కానీ స్పేస్ కూడా పెంచుతూ ఉంటారు. ఇంకా అక్కడ మన మెడికల్ కాలేజ్ దగ్గర మెడికల్ కాలేజ్ నిర్మాణం అవుతుంది వెనక దిక్కు. తర్వాత హాస్టల్ అవుతుంది. యాక్చువల్గా ఇప్పుడున్న మెడికల్ కాలేజ్ ప్లేసు ఈ హాస్పిటల్ కోసం ఇచ్చినారనమాట, అప్పుడు కట్టిలు అట్లా. సో దాన్ని అక్కడికి షిఫ్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఓకే సార్, ఇప్పుడు అన్ని విధాల శానిటరీ కొరత అయితే మీకు వెంటనే ప్రభుత్వం మీకు ఏర్పాటు చేయాలి, డాక్టర్లను పంపించాలి. అంత 2 డాక్టర్లను ఆల్రెడీ కలెక్టర్ ఫండ్ నుండి కొన్ని డాక్టర్లు, కొంత నర్సులు కూడా వస్తున్నారు. డిహెచ్ఎం, టీవీపీపీ నుండి, తర్వాత ఎన్హెచ్ఎం నుండి, డిఎంఎఫ్టీ నుండి డాక్టర్ కూడా కొందరు అపాయింట్మెంట్ చేస్తున్నారు.